మొక్కలు బాగా పడుతుంది. నడవండి, నడుచుకుంటా మరి. ఏ జాను హాయ్ చెప్పు మాకు. హాయ్. అప్పుడు మనుషులను పంపిద్దాంలే ఎవరో ఒకరు. అలాగే అండి, వాళ్ళు వచ్చాక ఎక్కుదాం. అలాగే తగ్గిపోయింది, అది అవ్వలేదు, సగంలో ఆగిపోయింది. ఎంత ఇసుకలో నడుస్తున్నాం ఏంటి? పారిపోదామా ఇసుకలో కాళ్ళు దిగబడిపోయి కూడా రావు బయటికి. ఒకప్పుడైతే మేము ఇక్కడ ఎక్కాము, ఎంత కిందికి వెళ్ళిపోయినాయి ఏటో మరి నీళ్ళు, అసలు నీళ్ళే లేవు. కోటిపల్లి రేవు. ఏమి ఇసుక చాలా లావుగా ఉంది. లావుగా ఉంది. దేనికి పని చేస్తే చెప్పండి. పునాదులు వేసుకోవడానికా? విన్నారా ఫ్రెండ్స్? పునాదులు వేసుకోవడానికి పని చేస్తుందంటే ఇసుక. ఇక్కడ మా దగ్గర అయితే తంటోలుగా ఉంది, వచ్చి తీసుకెళ్ళండి. కావాలనుకున్న వాళ్ళు కోటిపల్లి రండి, తూర్పుగోదావరి. కానీ ఈత వచ్చింటే బలిగా ఉండను. మాకెప్పుడు ఇలాంటి నీళ్ళు ఉండేవి కావు, పెద్ద పెద్ద బావిలే. దేవుని సృష్టిని చూడడానికి చూడండి, ఎంత ఆశ్చర్యమో చూడండి, ఇది ఎంత అద్భుతమో కదా. నిజంగా ఎంత పెద్ద నదిని మనిషి ఎవరన్నా చేయగలరా అంటే దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. మనము దేవుని సృష్టిలో ఆనందించడానికి వచ్చాము, మేము మా సంఘ సభ్యులు అందరం కలిసి. నిజంగా సముద్రమైనా గోదావరి అయినా ఏదైనా ఆయన కృప చూసారా. ఇంత పెద్ద సృష్టి ఆయనకి చిన్నది కింద ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి దేవుని మనం ఆరాధిస్తున్నందుకు మనం ఎంత సంతోషించాలి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని కూడా దీవించును గాక. ఆమేన్. వచ్చేయండి, ఒడ్డుకొచ్చేయండి. మోకాల్లో మునిగిపోతుంది. తాడేయమంటారా? మీకు హెల్ప్ చేయమంటారా? తాడేయమంటారా? అసలు ఇంతకు ఈత వచ్చేలేదా మీకు? ఈత వచ్చే వాళ్ళని రమ్మంటారా చెప్పండి.